ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అమలు చేస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే ఏమంటుందంటే కోడ్ వచ్చింది అంటూ కోడ్ వస్తుందని ఇప్పుడు తెలియదా? అయినా కోడ్ ఎంత వచ్చింది? నీ ప్రభుత్వానికి 100 రోజులు నిండినాక 102వ రోజు కోడ్ వచ్చింది. నీకు పూర్తి 100 రోజుల అవకాశం దొరికింది. మరి ఎందుకు చేయలే 100 రోజులు? ఉత్తర మాట్లాడుతూ వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకోని వీళ్ళ నోటరీ డాక్యుమెంట్ చూసి బాండ్ పేపర్లు చూసి మీ 6 గ్యారెంటీల అమలు చేస్తామని నమ్మించిన తీరును చూసి మిమ్మల్ని గెలిపిస్తే ఇలా ఉత్తర మాటలు మాట్లాడుతుంది తప్ప ఉద్ధరించే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతారు. ఇలా మీకు కూడా తెలుసు. దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి. ఏ మాట్లాడిందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒకసారి నేను మీకు చూపిస్తాను వీడియోలో. ఇవన్నీ మీ ఫోన్లలో కూడా పంపిస్తాం. ఇంటింటికి పోయినప్పుడు అక్క చెల్లెలకు కూడా చూపించి మీరు మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి చూడండి. రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి ఆ రోజు ఎక్కడ నమ్మబలికిండో, ఎంత మంచిగా ముద్దుగా చెప్పిండో, ఇవాళ ఏం అబద్ధాలు ఆడుతుందో ఒకసారి చూడండి. డిసెంబర్ 9 నాడు నేను నాన్ననే మాఫీ చేస్తాను. ఇలా చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకుంటే నేనేం చెప్తున్నంటే రుణమాఫీ అయిన అందరూ ఎంబరై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రుణమాఫీ అయిన 2 లక్షలు మీ బాబుని అడుగుని ఇంటికి పోయినాక మీ ఊర్లో రైతులను అడుగుండి 2 లక్షల రుణమాఫీ అయిందా ఎవరికన్నా? మనం ఒకటే చెప్తాం, పుల్ల డిసెంబర్ 9వ తారీఖు నాడే చేస్తాను. డిసెంబర్ జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, మార్చి వచ్చింది, ఏప్రిల్ వచ్చింది, మే 13వ తారీఖు నాడు ఎలక్షన్. 5 నెలల 15 రోజులు దొరుకుతుంది. మరి 5 నెలల రుణమాఫీ చేయకపోతే ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి? రేపు మన ప్రజలకు ఒకటే చెప్పాలి. 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ చేయండి, రుణమాఫీ కావాలంతా కారు ముందు ఓటేయండి అని చెప్పి మన ప్రజలు అమ్మమ్మకు నాయనమ్మకు తాతకు 4000 వచ్చినారే. మీ నాయనమ్మకు అమ్మమ్మకు తాతకు ఎంత ముద్దుగా చెప్తారంటే 4000 వస్తాయంటే మమ్మల్ని వచ్చి కాలు వస్తారు దగ్గర దిగేపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాలు వస్తారు. సగమే పెట్టిన వస్తుంది 2000 వస్తుంది కదా. వచ్చే నీకు 40,000 రూపాయలు వస్తే నీ మనవాడు వచ్చి నీ కాలు వెతుకుతాడు. ఎందుకంటే అది పెట్రోల్ బండి పెట్రోల్ కావాలంటే 500 1000 అడుక్కోవాలి. అందుకే 4000 కాలే మనవాడు వస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాను ఏం చెప్పిండు? డిసెంబర్ ఇస్తే 4000. బాబు అవ్వాతాతలకు కేసీఆర్ అంటే బాగా నమ్మకం ఉంది. 200 పెన్షన్ 2000 చేస్తా అంటే బరాబర్ 2000 చేసి కేసీఆర్ ఇచ్చింది. అందరికి ఊళ్ళ ముసలోళ్ళు అయితే కాళ్ళకే పోయారు. కానీ ఏం చేసిండు? డిసెంబర్లోనే 4000 ఇస్తాను అని అందంగా అబద్ధవాడి ఓటు వేయించుకున్నాడు. ఓట్లు దాదాపు కూడా ఇంకా బాగా కలిగే అంశం ఏంటంటే మీరు అడుగుంటే నాయనమ్మను అమ్మమ్మను ఇంటికి పోయాక మీ చెల్లెని అడగండి, మీ అక్కని అడగండి, పీడీ చేసే అక్కని అడగండి. వాళ్ళకు మొన్న జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఇవ్వండి. మధ్యలో 2000 ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వండి. 4000 3 నెలల పెన్షన్ ఇచ్చింది. ఏదో అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయింది. ఇట్లున్నది కాంగ్రెస్ కథ. 4000 అన్నాడు, మధ్యలో 1 నెల పెన్షన్ అయిపోయింది. మరి ఇప్పుడు అవ్వాతాలు ఓటేయాలా? ఎందుకు వేయాలి? కాంగ్రెస్ కు మోసం చేసినట్టుగా. మన తెలంగాణ రాష్ట్రంలో 42,80,000 మంది ఆత్మహత్య చేసిన విషయాలు ఉన్నారు. ఇవాళ ఇంటింటికి పోయి మన నాయనమ్మకు అమ్మమ్మకు మన వీడి చేసే అక్కకు చెల్లెకు అందరికీ చెప్పాలి ఒకటే, 4000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ కు మీరు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పాలి. ఎందుకంటే మాట అంటే మళ్ళీ ఈ తాపకపోతే 5 ఏళ్ళ దాకా దొరకరు. 5 ఏళ్ళ దాకా మళ్ళీ దొరకరు. ఇలా
కాంగ్రెస్ అర్థం కావాలంటే ఈ ఎన్నికల్లో ఓడగొట్టి సురుకు పెడితేనే బిడ్డ ఈ కాంగ్రెస్ కాదు వేస్తారు. వాళ్ళకి అర్థమైనట్టు ఇవాళ ప్రతి పెన్షన్ దారుడికి కాంగ్రెస్ పార్టీ 8,000 రూపాయలు బాకీ పడ్డది. 4 నెలలు 8,000 కదా, 4 నెలలు ఇంటూ 8,000 అంటే 8,000. డిసెంబర్ లో ఇస్తారు కూడా ఇచ్చుకోండి. 8,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇలా బాకీ పడ్డది. కాంగ్రెస్ ఊళ్ళకి ఓటు వేయాలంటే ఈ బాకీ పడ్డే 8,000 అవ్వాతాతలకు ఇచ్చినాకనే కాంగ్రెస్ ఈ విషయాన్ని దయచేసి గ్రామాల్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలని తెలుగులోనే కోరుతాను. నెక్స్ట్ ఇంకా ఆయన దగ్గర నగదు ఉండడం 5% ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సొంతం వస్తే ఇంకా మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని మీ అమ్మకి కానీ మీ అక్కకి కానీ పడ్డాయి. ఎవరికన్నా 2,500 పడ్డాయి? ఎవరికన్నా ఒక్కరికన్నా యారా? మరి ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు కాంగ్రెస్? 4 నెలలు ఇంటూ 25 పడ్డాలంటే ఈ రాష్ట్రంలో 1,42 లక్షల మంది అక్క చెల్లెలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డారు. ఇలా 10,000 ఇచ్చినాకనే అక్క చెల్లెల ఓటర్కి హక్కు ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇది మోసం కాదా? అదే విధంగా మన నిరుద్యోగ వృత్తి నేను అడిగిన అసెంబ్లీలో, అదే మీరు ఎలక్షన్ అప్పుడు మా నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను అడిగాను. అడిగితే ఏమన్నాడు బట్టి విక్రమార్క? మీరు చూసింది అసెంబ్లీలో? అది కూడా ఒకసారి చూడండి, చూసినాక మాట్లాడతాను. ముందు నాడు చూపించిన తర్వాత నేడు చూపించాలి కదా బిడ్డ. ఎలక్షన్ ముందు ఏమన్నారు, గెలిచినాక ఏమన్నారు అట్లా చూపించాలి. నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీలో కానీ నేను దీంట్లో కానీ ఉద్యోగాలు ఇస్తాను. మీరు ఎలక్షన్ కావాలంటే ఎగ్జామ్ చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఇప్పటికైనా సెట్ చేసుకోండి. ఇన్నిసార్లు చెప్పండి నేర్చుకోలేదు. మొదటి 2 చూపించిన తర్వాత చూపించాలి. అసెంబ్లీలో ఏమన్నాడో చూసి ఎంత క్లియర్గా చెప్పిండు. మేము ఎక్కడ మాట ఇయ్యలే, నిరుద్యోగ వృత్తి ఇస్తామని 6 గ్యారెంటీలో గాని ఎన్నికల సమయంలో గాని మాట ఇయ్యలేదని అందంగా నిండు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు చేసిన తీరు అందరూ చూశారు. ప్రియాంక గాంధీ చెప్తారు, మన రేవంత్ రెడ్డి గారు చెప్తారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతారు 6 గ్యారెంటీలు నేను చెప్పలేదు నిరుద్యోగ వృత్తి ఇయ్యం, మేము ఉద్యోగాలు ఇస్తామని తప్ప నిరుద్యోగ వృత్తి ఇయ్యము అని ఎగబెట్టారు. కొన్ని ఉద్యోగాలను ఇచ్చిందా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందా? మన ప్రభుత్వంలో మనం ఇచ్చిన నోటిఫికేషన్లు పరీక్ష మనం పెట్టినాం, రిజల్ట్ మనం ఇచ్చినాం, కోర్టు కేసుల వల్ల ఆగితే అవి కాయిదాలు వచ్చి మేము ఇచ్చినామని చెప్పి